ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్‌లో నేనైతే 'హ్యాపీ డేస్' మూవీలో నుంచి ఒక సాంగ్ తీసుకొని అయితే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఇందులో ఎలా ఉంటుందంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటోస్ వస్తాయి. అలాగే ముందు మన లిరిక్స్ అయితే వస్తాయి. ఒకసారి మీరైతే చూడండి. అంత బాగున్నానా? నిజం చెప్పనా? నిన్ను చూసి అడుగెటు పడుతున్నా తనవై పెడుతున్నా. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ లింక్ అయితే ఇస్తాను. మీరైతే ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరైతే ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మీ దగ్గర ఒకవేళ ఫాంట్ ఉంటే ఓకే, ఫాంట్ లేకపోతే మీకైతే ఇలా ఉండదు, కొంచెం లుక్ అయితే బాగుండదు. సో మీరైతే ఫాంట్ యాడ్ చేసుకోవాలి. ఫాంట్ యాడ్ చేసుకోనికి మీరైతే ఫస్ట్ ఒక దాని మీద నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరైతే వ్యూ ఆల్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెర్చ్ చేయండి, GIST అని సెర్చ్ చేయండి క్యాపిటల్లో. ఇక్కడ మీకు ఒకటి వస్తుంది. నేను ఇచ్చింది డౌన్లోడ్ అయి ఉంటుంది కదా, అదైతే వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే యాడ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సెర్చ్ చేయండి, క్యాపిటల్ GIST అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు వస్తుంది. ఇలాగైతే యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫొటోస్ అయితే మీరు అన్ని ఫాంట్ అయితే యాడ్ చేసుకోవాలి. అన్నిటికైతే ఇలానే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే ఫోటో అయితే మీద యాడ్ చేసుకోవాలి. సో మీరైతే ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇదే ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాగే మీరైతే దీన్ని కొంచెం మీకు వ్యూకి బాగుండేలా అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలి. మినిమం ఇలా అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఇలా అన్ని ఫొటోస్ అయితే ఇలానే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకైతే బటర్ఫ్లై కోసం ఒకటి ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. ఇక్కడ టెక్స్ట్ కాడ ఇక్కడ ప్లే అవుతున్నాయి కదా, దాన్ని మీరు ఉంచుకోండి, లేదంటే హైడ్ చేసుకోండి. మీకు నచ్చితే అయితే ఉంచుకోండి. అలాగే ముందర కూడా ఒక వీడియో అయితే ఇచ్చాను కదా, దీన్ని కూడా కావాలంటే ఉంచుకోండి, లేదంటే హైడ్ చేసుకోండి. ఇప్పుడు మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.